హలో! హాయ్! నమస్తే అందరికి. మీరు 10,00,000-12 లాక్స్ మధ్య మంచి 7 సీటర్ ప్రీమియం కార్ చూద్దామనుకుంటున్నారా? అందులో మనకి మారుతి సుజుకి ఎర్టిగా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. మ్యాక్స్ మనకి 10-12 లాక్స్ లోపు మంచి 5 సీటర్ టాప్ రేటెడ్ కార్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. బ్రిజా, ఎక్స్‌యూవీ 300, టాటా నెక్సాన్, క్రెటా ఇలా టాప్ రేటెడ్ కార్స్ అయితే మనకు 5 సీటర్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అదే రేంజ్‌లో మనకి మారుతి సుజుకి వాళ్ళు కూడా 10-12 లాక్స్‌లో ఎర్టిగా 7 సీటర్ కార్‌నైతే లాంచ్ చేశారు. రైట్ నౌ మనకి ఫ్రెండ్లీ బడ్జెట్‌లో 7 సీటర్ కారు విత్ ప్రీమియం క్వాలిటీ నంబర్ 1 సేల్స్ పొజిషన్‌లో అయితే ఉందిప్పుడు. ఎవరైతే ఎర్టిగా తీసుకోవాలి అనే ఆలోచన ఉంది అనుకుంటే కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకి మీకు తీసుకోవాలా వద్దా అని చెప్పేసి మీకు కొంచెం ఆలోచన వస్తది. సో, ఫస్ట్ వచ్చేసి మనం బేసిక్‌గా తెలుసుకున్న పాయింట్స్. దీని సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుంది? సర్వీస్ కాస్ట్ వచ్చేసి మనకు కంపేర్ టు అదర్ మారుతి సుజుకి వాళ్ళ సర్వీస్ కాస్ట్ చాలా తక్కువుంటుంది. 5,000 నుంచి 7,000 లోపే మనకు సర్వీస్ కాస్ట్ అయిపోతుంది. అండ్ ఇంజిన్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? ఇంజిన్ ఇష్యూస్ అంటే 2,50,000 నుంచి 3,00,000 వరకైతే మనకు ఎటువంటి ఇంజిన్‌లో ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇన్ కేస్ మీరు ఇంకా మంచిగా వాడుకుంటే తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. స్పేర్ పార్ట్స్ ఎలా ఉంటుంది? స్పేర్ పార్ట్స్ వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్‌లోనే మనకు దొరుకుతాయి. అండ్ ఈజీగా ఎక్కడైనా మనకు అవైలబుల్‌గా ఉంటాయి. మనం బయట కూడా తీసుకోవచ్చు. షోరూమ్స్ కూడా సర్వీస్ సెంటర్స్‌లో కూడా మనకు తొందరగానే దొరుకుతాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండయి. ఆటోమేటిక్ బావుంటుందా? మాన్యువల్ బావుంటుందా? అంటే మీరు మంచి ప్రొఫెషనల్ డ్రైవర్, నేను పర్లేదు బాగా డ్రైవ్ చేయగలుగుతాను అనుకుంటే మీరు మాన్యువల్ తీసుకుంటే బావుంటుంది. లేదు ఓకే. నేను డ్రైవ్ చేయగలుగుతాను కానీ అంత స్ట్రెయిన్ తీసుకోలేను అంటే మీరు ఆటోమేటిక్ తీసుకుంటే బావుంటుంది. ఇంకా మీరు ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసే వాళ్ళకైతే ఆటోమేటిక్ అయితే ఇంకా బెటర్‌గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకు ఎన్‌క్యాప్ రేటింగ్ వచ్చేసి ఔట్ ఆఫ్ 5 3 రేటింగ్ అయితే ఇచ్చారు. ఇంత తక్కువ బడ్జెట్‌లో మనకు మంచి ప్రీమియం కార్ కావాలనుకుంటే కొంచెం బిల్డ్ క్వాలిటీ కూడా తక్కువనే ఉంటుంది. ఇందులో మనకు ఫస్ట్ బేసిక్ వేరియంట్ వచ్చేసి మనకు 8,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ వేరియంట్ వచ్చేసి మనకు 12 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ సీసీ ఎంత? మనకి 1500 సీసీలో విత్ పెట్రోల్ అండ్ సీఎన్‌జీ మారుతి సుజుకి వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఎర్టిగాలో. అండ్ కంపేర్ టు అదర్ 7 సీటర్ కార్స్ ప్రైస్ వచ్చేసి మనకి తక్కువ బడ్జెట్‌లో మనకు 8,00,000 నుంచి 12,00,000 లోపు మనకు ఈ కార్ అయితే మనకు అవైలబుల్‌గా ఉంది. అదే 7 సీటర్ కార్స్‌లలో మనకు బొలెరో, నియో, ట్రైబర్ అయితే చూజ్ చేయొచ్చు. ట్రైబర్ వచ్చేసి మనకు 6,00,000 నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎర్టిగా మైలేజ్ ఏంటి? సిటీలో మైలేజ్ ఎలా వస్తుంది? అండ్ హైవే మీద కూడా ఎలా మైలేజ్ వస్తుందని చెప్పేస్తే, సిటీలో మనకి ఎర్టిగా మైలేజ్ వచ్చేసి 12-14 మధ్యలో వస్తుంది పర్ లీటర్‌కి. అండ్ హైవే మీద మనకొచ్చేసి 17-18 కిలోమీటర్స్ అయితే వస్తుంది పర్ లీటర్‌కి. అదే సీఎన్‌జీ అయితే హైవే మీద వచ్చేసి మనకు 22-25 వరకు వస్తుంది. అదే సిటీలో అయితే మనకు 17-18 కిలోమీటర్స్ వస్తుంది. సో, ఇలా మనకు మైలేజ్‌లో గూడా మనకెలాంటి ఇష్యూస్ అయితే లేవు. పర్సనల్ యూజ్‌కి ఏ వేరియంట్ అయితే బాగుంటుంది? పర్సనల్ యూజ్‌కి మనం మాక్సిమం టాప్ ఎండ్ వెర్షన్ చూసుకుంటే బాగుంటుంది. మనకు 12 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్స్ మనకు 14 లాక్స్ వరకైతే విత్ ఆల్ యాక్సెసరీస్ తోటి మనకు ఇన్సూరెన్స్ అన్నిటితోటి కలిపి మనకు 14 లాక్స్ వరకైతే వస్తుంది. టాప్ ఎండ్ వెర్షన్ జెడ్ఎక్స్ఆర్, జెడ్ఎక్స్ఆర్ ప్లస్ 2 ఉన్నాయి. అండ్ కంప్లీట్‌గా క్యాబ్‌కి మేము తీసుకోవాలనుకుంటున్నాము. ఎలాంటి వేరియంట్ తీసుకుంటే బావుంటుంది అని జెప్పేసి అడుగుతున్నారు. సో, మీరు కంప్లీట్‌గా క్యాబ్‌కి యూజ్ చేస్తా అంటున్నారు గాబట్టి, ఎర్టిగాలో మీరు సీఎన్‌జీ ప్లస్ పెట్రోల్ తీసుకుంటే చాలా బావుంటుంది. సిట్టింగ్ స్పేస్ అండ్ లగేజ్ స్పేస్. సిట్టింగ్ స్పేస్ వచ్చేసి మనం కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇంటీరియర్ లుక్ కూడా చాలా బాగుంటుంది. మీరు కంఫర్ట్‌గా ఫీల్ అయితారు అండ్ ఫ్రీగా ఉంటుంది. లగేజ్ స్పేస్‌కొచ్చేసి మనకు 200 లీటర్ లగేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. కంపేర్ టు అదర్ 7 సీటర్ కార్స్‌లో కొంచెం తక్కువే అనుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఎండ్‌లో నేను వేరే వీడియో చేశాను. ఆ వీడియోనైతే యాడ్ చేస్తాను. ఒకసారి వెళ్లి చూడండి. మీకు ఇంకేమన్నా అంటే ఇంటర్నల్‌గా నేను ఇంకేమన్నా మిస్ అయినా గూడా ఆ వీడియోలోకెళ్లి చూడండి. దాంట్లో కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కార్ గురించి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. కొత్త వారెవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌కెళ్ళి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.